సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఒకటి అర్థమైతే లేదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూస్తే అక్కడ ఒకటే వీడియో దబాయించి వైరల్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రీసెంట్లీ రాలో అంటే ఎంట్రన్స్లో పడిపోయింది కదా, కాల్ స్లిప్ అయిపోయింది, పడిపోయింది కదా. సో ఆ వీడియోని బట్టి ఫ్యాన్స్ ఏమంటే ఏం ఎక్కిరిస్తున్నారంటే అసలు నిజంగా చాలా పిచ్చి కోపం వస్తుంది ఆ వీడియో చూస్తే. మీరు నంబర్ ఎన్ని అంటే ఆల్రెడీ మీలో చాలామంది చూసినట్టున్నారు. అది చాలా అంటే చాలా రీల్స్, చాలా షార్ట్స్, అంటే అందరూ ఫనీ ఇమోజీస్ పెట్టి చాలా భయంకరంగా ఎక్కిరిస్తున్నారు ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి. అరే చూడండి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ లాంటి సూపర్ స్టార్ చూడు, అంటే కాల్ స్లిప్ అయి పడిపోయాడు, ఎంట్రన్స్ తీసుకొని వస్తలేదు బ్రాక్ లెస్నర్కి, ఇక అయిపోయింది బ్రాక్ లెస్నర్ పని. ఓ పెద్ద బీస్ట్ అంటారు బ్రాక్ లెస్నర్, కానీ ఇక అయిపోయింది బీస్ట్ పని అని ఈ టైప్లో ఫ్యాన్స్ భయంకరంగా ఎక్కిరిస్తున్నారు. కానీ వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారేమో, అలాంటి ఫ్యాన్స్ ఒకటొక రిప్లై ఇస్తున్నాను. మీ జీవితంలో మీరు ఎప్పుడు పడిపోలేదారా మీరు? అంటే ఓపెన్లు చెప్పాలంటే వీళ్ళకి చక్కగా డంబుల్ పట్టుకునే చేత కాదు. ఓపెన్లు చెప్తున్నాను, కొంతమంది ఉంటారు ఆ లైఫ్లో ఎప్పుడు జిమ్కి వెళ్ళరు, కానీ ఈ టైప్లో చేయాలి, ఆ టైప్ చేయాలి, అంటే మీ బాడీ ఇట్లుంటే మంచిగా ఉంటే అట్లుంటే మంచిగా ఉంటే ఇంకా సలహాలు ఇస్తారు. అలాంటి ఫాల్తుగాలు కొంతమంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఎక్కిరిస్తున్నారు. అంటే ఇక లైఫ్లో ఇప్పుడు మనిషి అన్నప్పుడు ముందే చెప్పినాను, రీసెంట్లీ రా హైలైట్స్ వీడియోలో చెప్పినాను, మనిషి అన్నప్పుడు ఎవరైనా పడిపోతారు కామనే. ఇక పడిపోయినందుకు ఇక పడిపోయాడు బ్రాక్ లెస్నర్ పడిపోయాడు అని ఇష్టం ఉన్నట్టు చాలా గలీజ్గా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా లైఫ్లో ఈ కొడుకులు ఎప్పుడు పడిపోలేదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. వీళ్ళు నిజం చెప్తున్నారు, ఎంత గలీజ్గా చేస్తున్నారంటే ఇలా లైఫ్లో ఎప్పుడు పడిపోలేనట్టే. వీళ్ళు పడిపోతే వీళ్ళకి లెవెన్కి చేత కాదు. ఇప్పుడు ఎవరైనా పడిపోయారు అనుకో, వాళ్ళకి లెవెన్కి చేత కాదు. అలాంటి కొడుకులు సోషల్ మీడియాలో బ్రాక్ లెస్నర్గా ఎక్కిరిస్తున్నారు. ఇలాంటి కొడుకులకి వీళ్ళ చేతుల్లో మైక్ ఇచ్చి 100 మంది ముందు స్టేజ్ పైన నిలబడి మాట్లాడండి రా అంటే మాట్లాడిన చేత కానీ ఫాల్తుగాలు 1000 మంది ముందు, అంటే మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ అంటే మన సూపర్ స్టార్స్ 1000 మంది ముందు మైక్లో మాట్లాడతారు, 1000 మంది ముందు రెస్లింగ్ చేస్తారు. అలాంటి మనిషి అంటే ఇప్పుడు 1000 మంది ముందు పడిపోయింది అంటే ఏదో ఉండొచ్చు కదా బాస్, మనిషి పడిపోయాడు. కానీ వీళ్ళు 100 మంది ముందు నిలబడి మాట్లాడే చేత కానీ ఫాల్తుగాలు ఎక్కిరిస్తున్నారు. ఏమైనా అనుకోండి బాస్, నాకు అది గలీజ్గా అనిపించింది. అంటే ఇక వీళ్ళకి ఇక వ్యూస్ కోసం చేస్తున్నారు ఏంది, కానీ ఎక్కిరిస్తున్నారు, దునియా వైరల్ చేస్తున్నారు మొత్తం సోషల్ మీడియాలో బ్రాక్ లెస్నర్కి. అంటే చాలా గలీజ్గా ఎక్కిరిస్తున్నారు. సో అది నాకు నచ్చలేదు. సో అందుకని చెప్పిన ముందే చెప్పిన, మనిషి అన్నప్పుడు ఎవరైనా పడిపోతారు, దాన్ని పట్టుకుని ఇంత భయంకరంగా ఎక్కిరియడం ఏందో ఏమో ఈ ఫాల్తుగాలు. సో ఈ ఫాల్తుగాల పైన మీ రియాక్షన్ ఏందో మీరు చెప్పండి బాస్. అండ్ కొంతమంది నచ్చకపోవచ్చు ఈ టైప్లో రిప్లై ఇచ్చినా అని, బట్ మీరే ఆలోచించండి. ఏంది అంటే ఇప్పుడు పడిపోలేదా, అంటే ఎవరైనా పడిపోరా? ఏం మాట్లాడతారేమో కొంతమంది, అసలు ఏం అర్థం కాదు. అండ్ పాల్ హేమన్ మీద దీనిపై రియాక్షన్ ఇచ్చిండు. పాల్ హేమన్ ఏమని రియాక్ట్ అయ్యిందంటే, బ్రాక్ లెస్నర్ పడిపోతే దీంట్లో పెద్ద మాట ఏముంది, బ్రాక్ అంటే మన పాల్ హేమన్ మీద ఇదే మాట అన్నాడు. నేనైతే మీకు మొన్ననే మన రా హైలైట్స్ వీడియోలో చెప్పినాను, మనిషి అంటే ఎవరైనా పడిపోతారు కామన్ అని. కానీ పాల్ హేమన్ మీద రియాక్షన్ ఇచ్చిండు. అండ్ పాల్ హేమన్ మీద సేమ్ ఇదే మాట చెప్పిండు. ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఎవరైనా పడిపోతారు, దాంట్లో ఏముంది, కానీ పడిపోయిన తర్వాత బ్రాక్ ఏ టైప్లో లేచిండో అది ఇంపార్టెంట్. ఏ టైప్లో బ్యాక్ ఇట్లా రోల్ చేసిండు, ఏ టైప్లో ఇమ్మీడియట్గా ఇలా పడి నవ్విండు బ్రాక్ లెస్నర్. కొంతమంది పడిపోతే వాళ్ళకి నేను ఇందాక చెప్పినా కదా, లీలపడి చేత కాదు. కొంతమంది పడిపోతే ఏడుస్తారు, అని దెబ్బలు తాకినారా అని కొంచెం అంటే ఫీల్ అయిపోతారు, సిగ్గుపడతారు, అంటే ఏదో అయిపోతుంది వాళ్ళకి రోడ్ మీద ఎక్కడైనా పడిపోతే. అలాంటి కొడుకులు ఎక్కిరిస్తున్నారు. కానీ మన పాల్ నుంచి క్లియర్ చెప్పేసిండు, అంటే మనిషి ఎవరైనా పడిపోతే, కానీ బ్రాక్ లెస్నర్ పడిన తర్వాత ఏ టైప్లో ఇళ్ళ పడ్డాడు అది ఇంపార్టెంట్. అక్కడ 1000 మంది ఉండే, ఇప్పుడు ఎన్నో లక్షల మంది ఆన్ టీవీలో చూస్తున్నారు, 1000 మంది అక్కడ ఫ్యాన్స్ క్రౌడ్ అక్కడ ఉండే. అండ్ వాళ్ళందరి ముందు మనందరి ముందు బ్రాక్ లెస్నర్ పడిపోయిన తర్వాత ఇమీడియట్గా నిలబడి నవ్వినాడు. సో పాల్ హేమన్ అదే చెప్పిండు, అక్కడ పడిపోవడం ఇంపార్టెంట్ కాదు, పడిపోయిన తర్వాత నువ్వు ఏ టైప్ మళ్ళొకసారి ఇళ్ళ పడతావో అది ఇంపార్టెంట్. అండ్ బ్రాక్ లెస్నర్ ఏ టైప్ ఇళ్ళ పడ్డాడో అందరు తెలుసు. ఇమీడియట్గా ఇట్లా రోల్ చేసి ఇమీడియట్గా ఇళ్ళ పడ్డాడు అండ్ నవ్విండు. ఇంతకుముందు ప్యాంట్ చినిగిపోయినప్పుడు బ్రాక్ లెస్నర్ అప్పుడు ఏమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యిందా? మనసులో ఏమైనా ఉండొచ్చు, కానీ బయట నవ్విండు బ్రాక్ లెస్నర్.
అండ్ రీసెంట్లీ పడిపోయినప్పుడు మనసులో ఏదో అంటే ఎవరికైనా ఒక చిన్న బాధ ఉంటుంది, అరే నేను పడిపోయినారా పోయి ఇన్ని వేల లక్షల మంది ముందు అని. కానీ బయట ఏం చూపించిండు, స్మైల్ ఇచ్చిండు, నవ్విండు బ్రాక్ లెస్నర్. సో అది నేర్చుకోవాలి దీంట్లో. అరే బ్రాక్ పడిపోయిండు అని పెద్ద ఎక్రీయడం కాదు. పడిపోయిన తర్వాత మీరు ఎప్పుడైనా మీ లైఫ్లో పడిపోయిన తర్వాత మీరు ఏ టైప్లో మళ్ళొకసారి నిలబడతారో అది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అండ్ అంతేకాదు మన రీసెంట్లీ పాల్ హేమన్ జాన్ సీనా లాస్ట్ మ్యాచ్ పైన రియాక్షన్ ఇచ్చింది. లాస్ట్ మ్యాచ్ అంటే ఇది మన సర్వైవర్ సిరీస్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ కదా. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన జాన్ సీనాది ఒక లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్. ఇప్పుడు కొంతమందికి ఎవరెవరు తెలీదు, ఏంది ఇప్పుడు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది కదా, సర్వైవర్ సిరీస్కి లాస్ట్ అంటున్నావు ఏందని కొంతమంది అనుకుంటారు. సో చూడండి, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ అది యాక్చువల్లీ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ కాదు, అది జస్ట్ ఒక లైవ్ ఈవెంట్ టైప్. అది సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కొంచెం అంటే లైవ్ ఈవెంట్ కంటే కొంచెం స్పెషల్ అనుకోండి, కానీ అది ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ అయితే కాదు. ప్రాపర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇప్పుడు మన జాన్ సీనా అది లాస్ట్ ఏంటంటే ఈ సర్వైవర్ సిరీసే. ఓకే, సో ఇప్పుడు జాన్ సీనా అది లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ సర్వైవర్ సిరీస్. అండ్ సర్వైవర్ సిరీస్లో మన జాన్ సీనా డామినిక్తో ఫైట్ చేయబోతుంది కదా. సో దీనిపైన పాల్ హేమన్ రియాక్షన్ ఇచ్చిండు. పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, చూడండి ఇప్పుడు జాన్ సీనా ఒక మంచి సూపర్ స్టార్ అండ్ జాన్ సీనా అది లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేయబోతుండ అంటే జాన్ సీనా మామూలుగా ఫైట్ చేయడు. ఎస్, అంటే జాన్ సీనాది లాస్ట్ మ్యాచ్లో జాన్ సీనా ఏదో మామూలుగా డెలివర్ చేయడు ఆ మ్యాచ్లో మామూలుగా ఫైట్ చేయడు. సంథింగ్ ఏదో స్పెషల్ ఉంటుంది. అంటే ఆ మ్యాచ్ మామూలుగా అయితే ఉండదు అని చెప్పేసి అంటే జాన్ సీనా తన బెస్ట్ ఇస్తాడు ఆ మ్యాచ్లో. మనం బి చాలా ఆశ పెట్టుకోవచ్చు జాన్ సీనా పైన ఈ లాస్ట్ మ్యాచ్ కోసం, అంటే ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ది లాస్ట్ మ్యాచ్ కోసం. ఎందుకంటే జాన్ సీనా కంపల్సరీ ఇప్పుడు లాస్ట్ అన్నప్పుడు మంచి బెస్ట్ ఇస్తాడు అన్నట్టు అక్కడ మన పాల్ హేమన్ మాట్లాడినారు, చాలా మంచిగా మాట్లాడినారు జాన్ సీనా గురించి. అండ్ జాన్ సీనా బి ఆ ఇంటర్వ్యూ పైన ఆ చిన్న వీడియో పైన ఒక ట్వీట్ బి చేసిండు అనమాట, రెస్పెక్ట్ అని రిప్లై ఇచ్చిండు. అంటే పాల్ హేమన్ కోసం ఒక రెస్పెక్ట్, ఎందుకంటే పాల్ హేమన్ కొంచెం మంచిగా మాట్లాడింది కాబట్టి రెస్పెక్ట్ అని మన జాన్ సీనా అక్కడ రిప్లై ఇచ్చిండు పాల్ హేమన్కి. సో ఇది మ్యాటర్. ఇప్పుడు మన జాన్ సీనా సర్వైవర్ సిరీస్లో డామినిక్తో ఫైట్ చేయబోతుంది. ఇప్పుడు చాలా దగ్గర వచ్చేసింది ఇక సర్వైవర్ సిరీస్. నేను ఆల్రెడీ చెప్పేసినాను, ఈ సండే రోజే మార్నింగ్ 5:30కి వస్తుంది నెట్ఫ్లిక్స్ పైన. లైవ్ మీరు కంపల్సరీ చూడండి, మామూలుగా అయితే ఉండదన్నమాట ఈ సర్వైవర్ సిరీస్. సో అందుకని మీరు మిస్ కాకుండా ఈ సర్వైవర్ సిరీస్కి. అండ్ సర్వైవర్ సిరీస్ అంటే గుర్తొచ్చింది, మన పాల్ హేమనే మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గురించి మాట్లాడిండు. అండ్ పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే ఈసారి ఈ సర్వైవర్ సిరీస్లో మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ మామూలుగా ఉండదు. ఎందుకంటే స్టార్ పవర్ గురించి మాట్లాడు చాలా పెద్ద పెద్ద స్టార్స్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, రోమన్ రైన్స్, సిఎం పంక్, కోడి రోడ్స్, డ్రూ మ్యాకింటైర్, అంటే చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఈ మ్యాచ్లో ఉన్నారు. ఓకే, స్టార్ పవర్ అయితే ఉంది. అండ్ మీరు ఆలోచించండి, ఇప్పుడు ఈ టైప్లో ఈ స్టార్ పవర్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్ అంటే సిఎం పంక్, రోమన్ రైన్స్, కోడి రోడ్స్ అలాంటి వీళ్ళందరూ బ్రాక్ లెస్నర్ మళ్ళొకసారి ఫైట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందా వార్ గేమ్స్ది? రాదు కదా. సో అందుకనే పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే ఇది ఒక హిస్టరీలో ఒక బెస్ట్, మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో ఒక బెస్ట్ వార్ గేమ్స్ మ్యాచ్ ఉంటుంది. మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ ఒక టాప్ మ్యాచ్ ఉంటుంది. ఇది మామూలుగా ఉండదు, ఇది చాలా జబర్దస్త్గా ఉంటుంది అని మన పాల్ హేమన్ చాలా గొప్ప మాట్లాడాడు మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్ గురించి. అంటే ఏదో స్టార్ పవర్ ఉందని కాదు, ఈ మ్యాచ్ అయితే మామూలుగా ఉంటుందని చెప్పేసిండు. సో ఈ మ్యాచ్ నిజంగానే ఒక క్రాక్ మ్యాచ్ ఉంటుంది. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మనం మాట్లాడదాము ఇంకొక సీరియస్ టాపిక్ గురించి బాస్. అండ్ నేను ముందే చెప్పేస్తున్నాను, ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే మీరు ప్లీజ్ ఈ టాపిక్కి కొంచెం స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది కొంచెం విచిత్రమైన టాపిక్. ఇది నాకు మంచి అనిపించదు, అంటే నేను ఏదో పెద్ద మంచి ఉంది అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వింటే మంచిగా ఉండదని నేను చెప్తున్నాను. ఎవరైనా చూస్తున్నారు చిన్నపిల్లలు పక్కన ఉన్నారంటే కొంచెం సైడ్ చేసేయండి, ఎందుకంటే ఇది కొంచెం సీరియస్ టాపిక్. సో మన బెక్కీ లించ్ ఏమేమి చెప్పిందంటే మన డబ్ల్యూడబ్ల్యూ రోస్టర్లో ఒక మేల్ టాలెంట్ అంటే ఎవరో ఉండే అంటే ఇప్పుడు ఉన్నారా తెలీదు, కానీ మన బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే నేను ఇప్పుడు ఆ మనిషి పేరు నేను చెప్పను, బట్ ఇప్పుడు టాలెంట్ అని చెప్పింది. ఇప్పుడు టాలెంట్ అంటే మేబీ ఒక సూపర్ స్టారే, ఒక రెస్లరే. ఓకే, మిస్టర్ మిక్మ్యాన్ అనుకోకుంటారు మీరు, ఒక రెస్లర్. ఇప్పుడు టాలెంట్ అన్నప్పుడు ఒక రెస్లరే. సో ఇప్పుడు ఒక
మన బెక్కీ లించ్ అక్కడ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు ఒక మనిషి అంటే ఒక మేల్ టాలెంట్ అంటే మన ఉమెన్స్ సూపర్ స్టార్స్, ఇప్పుడు సూపర్ స్టార్స్ అంటే సూపర్ స్టార్స్ అని కాదు, బ్యాక్ స్టేజ్ కొంతమంది అంటే వేరే వర్క్ చేసే అమ్మాయిలు ఉంటారు, చాలామంది ఉంటారు. రెస్లర్స్ మనకు కనిపించే రెస్లర్సే ఉండరు, ఉట్టి మొత్తం ఎన్నో మంది ఉంటారు పనిచేసేటోళ్ళు. సో ఇప్పుడు అందరికీ అంటే ఇప్పుడు కొంతమంది అమ్మాయి ఇప్పుడు అది రెస్లర్ అయినా సరే ఎవరైనా సరే మీరు కొంచెం అర్థం చేసుకోండి నేను చెప్పాలనుకుంటున్నాను. బెక్కీ లించ్ ఏమని చెప్పిందంటే, ఇప్పుడు ఒక మేల్ టాలెంట్ ఉండే, ఆ మేల్ టాలెంట్ ఏంటంటే అమ్మాయిలకి ఒకవేళ ఆ అమ్మాయి నచ్చిందనుకో, ఆ అమ్మాయి అంట ఆ మనిషితో టైం స్పెండ్ చేయాలి, పండుకోవాలని చెప్పిండంట. అంటే టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు మీరు అర్థం చేస్తే ఊకే పండుకోవాలి ఇలాంటి వర్డ్ని యూజ్ చేయను, టైం స్పెండ్ అని యూజ్ చేస్తాను, ఇక మీరు అర్థం చేసుకోండి. సో ఆ మనిషితో టైం స్పెండ్ చేయాలి ఆ అమ్మాయి, ఒకవేళ ఆ అమ్మాయి నచ్చితే ఆ మనిషికి. అండ్ ఒకవేళ ఆ అమ్మాయి ఇప్పుడు ఆ మనిషితో టైం స్పెండ్ చేసినా ఆ మనిషి ఏం చేస్తుండే అంటే ఆ అమ్మాయికి బ్లాక్ లిస్ట్లో పడేస్తుండే అనమాట. అంటే ఇక అమ్మాయికి ఎక్కువ వర్క్ ఏం దొరకదు, ఇక అమ్మాయి పని అయిపోయినట్టే. అంటే ఆ అమ్మాయి ఆ మనిషితో టైం స్పెండ్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఆ మనిషి అడిగిండు అనుకో నాతో టైం స్పెండ్ చేయని, సో ఇప్పుడు ఆ అమ్మాయి టైం స్పెండ్ చేసిండు అనుకో, ఆ మనిషితో టైం స్పెండ్ చేసిండు అనుకో, అయినా సరే ఇక అమ్మాయి పని అయిపోయినట్టే, ఇక అమ్మాయికి బ్లాక్ లిస్ట్లో వేసేస్తాడంట. అండ్ ఒకవేళ అమ్మాయి నేను ఎందుకు పండుకోవాలి నాకు అంటే నాకేం అవసరం నీతోటి అని అంటే నువ్వు ఎవరు నాకు ఈ టైంలో అడుగుతున్నాను, ఇప్పుడు ఒక అమ్మాయి ఒకవేళ నో అని చెప్పింది అనుకో, సో అయినా సరే ఆ అమ్మాయి పని అయిపోయినట్టే అంటే ఇక బ్లాక్ లిస్ట్లో వేసేసాడంట ఆ అమ్మాయికి. సో ఈ టైప్లో బెక్కీ లించ్ చెప్పింది. ఇది ఎంత సీరియస్ టాపిక్ అంటే ఎంత సీరియస్ మాట అంటే మీరు అర్థం చేసుకోండి. బెక్కీ లించ్ ఆల్రెడీ ఒక డబ్ల్యూడబ్ల్యూలో పనిచేస్తున్న ఇప్పుడు యాక్టివ్ ఉన్న సూపర్ స్టార్, వన్ ఆఫ్ టాప్ సూపర్ స్టార్ బెక్కీ లించ్. అండ్ అలాంటి బెక్కీ లించ్ ఈ మాట చెప్పిందంటే ఇది ఎక్కడనో ఏదో ఉండొచ్చు కదా, అంటే లేదు అని అంటే సవాలే లేదు, సంథింగ్ ఏదో ఉందంటే ఉంది. ఎందుకంటే బెక్కీ లించ్ చెప్తుంది ఆ మాట. ఇప్పుడు బెక్కీ లించ్ ఏదో డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఇష్టం అంటే ఏదో చెప్తుందంటే ఒక మాట, కానీ ఇక్కడ బెక్కీ లించ్ యాక్టివ్ సూపర్ స్టార్ కదా డబ్ల్యూడబ్ల్యూలో. సో ఇప్పుడు ఏంది అదే అర్థమవుతుంది ఇప్పుడు. అండ్ హైలైట్ ఏంటంటే బెక్కీ లించ్కి ఆ మనిషి మెసేజ్ చేసిండంట. ఇప్పుడు బెక్కీ లించ్ ఇప్పుడు ఏ టైంలో బయటికి వెళ్ళిందో ఇప్పుడు అది బెక్కీ లించ్కి తెలుసు, అంతేం రివీల్ చేయలేదు. ఎందుకంటే బెక్కీ లించ్ చెప్పే ప్రకారం చూస్తే ఆ మనిషి మాట ఒప్పుకున్న ప్రాబ్లమే, ఒప్పుకుపోయినా ప్రాబ్లం అన్నమాట. ఆ మనిషితో టైం స్పెండ్ చేసినా ప్రాబ్లమే, టైం స్పెండ్ చేయకపోయినా ప్రాబ్లమే. సో అలాంటిది బెక్కీ లించ్కి మెసేజ్ వచ్చిన వల్ల బెక్కీ లించ్ ఏ టైప్లో అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసింది అంటే. అండ్ బెక్కీ లించ్ ఎప్పటిది మాట చెప్తుంది, అది చాలా ఇంపార్టెంట్. బెక్కీ లించ్ అందుకే ఎక్కువ ఏం రివీల్ చేయలేదు, నా మనిషి పేరు చెప్పానని చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్తే ఇప్పుడు ఏమైనా అయిపోతాయి కదా. సో బెక్కీ లించ్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల ముందు మాట చెప్తుందా, ప్రెజెంట్ మాట చెప్తుందా, ఇప్పుడు ఆ మనిషి ఉన్నాడా లేడా అది బెక్కీ లించ్కే తెలుసు. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే అండ్ చాలా సీరియస్ టాపిక్ ఉండే. సో అందుకే నేను మీ అందరితో ఇది షేర్ చేసినాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ చెప్పండి. అండ్ మన సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే సెత్ రాలిన్స్ అయితే మన సోషల్ మీడియా ఇంటర్నెట్ ఫ్యాన్స్కి అయితే ఇచ్చి పడేసిండు. సెత్ రాలిన్స్ ఏమో చెప్పినంటే అసలు వీళ్ళు ఎవ్వరు డిసైడ్ చేయడానికి ఇష్టం ఉన్నట్టు ఏదో టైప్ చేస్తుంటారు సోషల్ మీడియాలో, అసలు వీళ్ళు ఎవ్వరు, వీళ్ళు చెప్పినట్టు అసలు మనం ఎందుకు వినాలి. అండ్ వీళ్ళెవ్వరు అంటే ప్రో రెస్లింగ్ నడిపించేటోళ్ళు అనుకుంటున్నారే ఏంది, ఏదో ఒకటి రెండు నిజమైనందుకు అంటే లైక్ ఆ ట్రూత్ విషయం ఎక్కడ చెప్పినారు అంటే ఆ ట్రూత్కి మన డబ్ల్యూడబ్ల్యూ తీసేసినప్పుడు మన ఫ్యాన్స్ అందరూ వీ వాంట్ ఆ ట్రూత్ అన్నప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్నది కదా. సో ఫ్యాన్స్ అసలు ఏదో అనుకుంటున్నారు, ఏదో అప్పుడప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మాట వింటది ఫ్యాన్స్ అని, ఫ్యాన్స్ అసలు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు అసలు ఏంది ఇష్టమైనట్టు మాట్లాడతారు, అసలు వీళ్ళేంది నడిపించానట్టు. ఈ టైప్లో సెత్ రాలిన్స్ రిప్లై ఇచ్చిండు బాస్. ఐ థింక్ సెత్ రాలిన్స్ హేటర్స్కి రిప్లై ఇచ్చిండు అనుకుంటా, అంటే హేటర్స్ ఏదో మాట్లాడితే వాళ్ళకి రిప్లై అనుకుంటా, లేదా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మాకు ఇది కావాలి అది కావాలి స్టోరీ లైన్ మొత్తం చేంజ్ చేపించేస్తారు. లైక్ లాస్ట్ ఇయర్ రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ జరగాలి, కానీ అప్పుడు వీ వాంట్ కోడి అని చెప్పి ఫ్యాన్స్ మొత్తం సర్వనాశనం చేసినారు కదా. సో ఇప్పుడు అలాంటి ఫ్యాన్స్ టైప్కి రిప్లై ఇచ్చిండా లేదా మన ఫ్యాన్స్ అంటే మనందరూ రిప్లై అయ్యి అది మీకు ఏమనిపిస్తుందో అది మీ కామెంట్లో చెప్పండి. కానీ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ రిప్లై ఇస్తున్నప్పుడు సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ ఉంటారు దాంట్లో, సెత్ రాలిన్స్కి ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో మేబీ ఆ ఫ్యాన్స్కి మాట నచ్చకపోవచ్చు. అండ్ సెత్ రాలిన్స్ ఫ్యాన్స్కి ఒక్క మాట మాత్రం నచ్చుతుంది ఇప్పుడు, అండ్ అది ఏంటంటే సెత్ రాలిన్స్ రికవరీ గురించి మాట్లాడిండు. అండ్ సెత్ రాలిన్స్ ఏమని చెప్పిండు అంటే మేబీ ఒక 4 కాదు 8-12 వారాల్లో అంటే మేబీ ఇంకా 2 months కావచ్చు,
ఒక 2 monthsలో ఇప్పుడు ఒక ఆర్మ్ స్లింగ్ వేసుకుని కదా, సో ఆర్మ్ స్లింగ్ తీసిన తర్వాత కొంచెం టైం రెస్ట్ తీసుకుంటారంట. దాని తర్వాత మంచి షేప్లో మళ్ళొకసారి షేప్లో ఇప్పుడు ఇష్టంలో తింటున్నారు కదా, సో ఇదంతా మానేసి మంచిగా మంచి షేప్లో రావాలి. సో మేబీ నేను రావచ్చు అంటే ఇప్పుడు ఆర్మ్ స్లింగ్ తీసిన తర్వాత కొంచెం టైం పడుతుంది అండ్ దాని తర్వాత నేను రావచ్చు అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు సెత్ రాలిన్స్ రికవరీ టైం చూస్తుంటే సెత్ రాలిన్స్ చెప్పిన ప్రకారం చూస్తే మేబీ సెత్ రాలిన్స్ మనకి రాయల్ రంబల్లో సర్ప్రైజ్ ఇవ్వచ్చు, లేదా రాయల్ రంబల్ తర్వాత మార్చ్ మంత్లో వచ్చినా రావచ్చు, లేదా రెసల్మేనియా తర్వాత ఫస్ట్ రా ఉంటుంది కదా దాంట్లో వచ్చినా రావచ్చు మన సెత్ రాలిన్స్. ఎందుకంటే సెత్ రాలిన్స్ కరెక్ట్గా నేను ఇదే టైంకి వస్తా అని చెప్పలేదు. అండ్ ఎవరు చెప్పరు, సెత్ రాలిన్స్ అని కాదు ఎవరు చెప్పరు, కరెక్ట్ టైం ఎవరు రివీల్ చేయరు. ఎందుకంటే మన సర్ప్రైజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది కదా, నేను ఇదే టైంకి వస్తా అని కన్ఫర్మ్గా చెప్తే ఇప్పుడు ఆ సర్ప్రైజ్ సర్వనాశనం అయిపోతుంది కదా. సో అందుకే కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు మాట్లాడినారు. సో హోప్ ఫర్ ద బెస్ట్. సెత్ రాలిన్స్ రాయల్ రంబల్ వస్తే ఇంకా మంచిదే, లేదా ఇంకా దానికంటే ముందు వచ్చినా మంచిదే. కొంతమంది సర్వైవర్ సిరీస్ అనుకుంటున్నారు, సర్వైవర్ సిరీస్ జిమ్మీ ఊసో ఒకవేళ ఇంజర్డ్ అయిపోతే సెత్ రాలిన్స్ వస్తాడేమో అనుకుంటున్నారు. సో ఈ టైప్ జరిగినా ఓకే, లేదా రాయల్ రంబల్ అయినా ఓకే, మార్చ్ వరకు వచ్చినా ఓకే. ఎందుకంటే రెసల్మేనియా కంటే ముందు వచ్చేస్తే ఇక రెసల్మేనియాలో మంచి ఫ్యూడ్ ఉంటుంది, ఎవరితో ఉంటుంది మీకు తెలుసు, ఇక బ్రాన్ బ్రేకర్తో ఉంటుంది. ఎందుకంటే బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ వీళ్ళు బిటర్ చేసిన కదా సెత్ రాలిన్స్, వాళ్ళతో ఫ్యూడ్ ఉంటుంది. సో బాగానే ఉంటుంది బాస్. ఇప్పుడు మీరేమంటారు ఇక మీరు చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన సర్వైవర్ సిరీస్ గురించి అండ్ సర్వైవర్ సిరీస్లో మన వార్ గేమ్స్ మ్యాచ్ గురించి. ఎందుకంటే ఈ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్ కదా మన మెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్, దీని ఎండింగ్లో అంట మనకి ఒక హింట్ దొరుకుతుందంట. అండ్ ఆ హింట్ ఏంటంటే రెసల్మేనియా 42 మెయిన్ ఈవెంట్ మ్యాచ్. ఇప్పుడు వీళ్ళు ఓపెన్గా హింట్ ఇయ్యరు ఇదే మ్యాచ్ ఉంటాయని, ఇక మనం అర్థం చేసుకోవాలి. డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మధ్యలో ఏ టైప్లో హింట్ ఇస్తుందో మీకు తెలుసు, రకరకాల హింట్స్ ఇస్తుంది, మనం క్యాచ్ చేయాలి అది. సో ఈ వార్ గేమ్స్ మ్యాచ్లో అంట లాస్ట్లో ఎండింగ్లో ఒక హింట్ ఉంటుంది. ఆ హింట్తో మనం ఇక అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేబీ రోమన్ వర్సెస్ కోడీ కావచ్చు, రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాక్ కావచ్చు, లేదా రోమన్ రేన్స్ వర్సెస్ సీఎం పంక్ కావచ్చు, లేదా సీఎం పంక్ వర్సెస్ కోడీ కావచ్చు, లేదా కోడీ వర్సెస్ లేదా బ్రాక్. అంటే చూడండి ఇప్పుడు రెసల్మేనియా 42 హింట్ దొరుకుతుందంట మనకి. ఇప్పుడు ఆ హింట్ అంటే చూడాలి ఇప్పుడు అది ఏ టైప్లో హింట్ ఉంటుందో. ఇక మేబీ రోమన్ వర్సెస్ కోడీ వర్సెస్ సీఎం పంక్ అయిపోతుందా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ఏమేం చెప్పలేము. కానీ ఒక హింట్ ఉంటుందంట వార్ గేమ్స్ ఎండింగ్లో, ఇది మీరు మర్చిపోకుండ్రి. నిజంగా డబ్ల్యూడబ్ల్యూఈ ఆ హింట్ ఇచ్చేస్తే ఒక మజా వచ్చేస్తే మనం దాన్ని క్యాచ్ చేసుకుందాం. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.